ఇప్పుడు నేను నిలబడి ఉన్నది మేడిగడ్డ ప్రాజెక్టులోని 19, 20, 21 ఎక్కడైతే కుంగిందని చెప్తున్నామో పర్టికులర్గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కుంగిపోయిన ప్రాంతం ఇది. ఈ గేట్ ఒక్కటి పోయింది, మనం కట్ చేసిండ్రు, కుంగిపోయింది కాబట్టి ఇక మిగతా మొత్తం బ్యారేజ్ అంతా కూడా ఇప్పుడు మనం వచ్చుకుంటూ వచ్చినాం. కూడా ఆ ప్రాంతమే కాదు ఈ ప్రాంతం కూడా ఇప్పటికి కూడా సేఫ్ అనే ఉంది. ఇవాళ 10 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉంది. అయినా మనకు కనబడుతున్నాయి, ముందు వైపు వెనక వైపు నీళ్ళు కనబడుతున్నాయి. అయితే ఇది గతంలో 28 లక్షల క్యూసెక్ల పైగా నీళ్ళు రావడం జరిగింది ఇక్కడ. అది ఇప్పుడు మనం అటువైపు వెళ్దాం. ఇక్కడ ఏమేమైతే రాష్ట్రం మనకు కనబడుతుందో వీటి పైనుంచి కూడా నీళ్ళు కలుపుతారు. అయినప్పటికీ కూడా బ్యారేజ్ ఖర్చు జరుగుతుంటూనే ఉంది. ఈ ఒక్క ప్రాంతంలో ఒత్తిడి వల్ల ఈ అడుగు భాగం నుంచి కదలటం, దాంతో అయినా ఈ బ్యారేజ్తో సంబంధం లేకుండా మనకి 20 కిలోమీటర్ల పైన ఏదైతే బిల్లు వచ్చినప్పుడు ఆ పంప్ హౌస్ చేసేది ఈ బ్యారేజ్కి కానీ వాటికి కానీ దాని నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయడానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అది ఎప్పటికీ నీళ్ళని లిఫ్ట్ చేస్తూనే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మన ఇంజనీర్తో మాట్లాడచ్చు, నీళ్ళని తీసుకోవడానికి ఏ అభ్యంతరం లేదని మాట్లాడుతున్నారు. కేవలం సుందిల్లా అన్నారంలో మళ్ళీ అక్కడేదో ఇబ్బందులు వస్తాయి అని చెప్పి ఎన్డీఎస్ఏ వద్దని చెప్తున్నారు. పూర్తిగా కూడా ఇది అబద్ధం. ఎక్కడ ఏ ఇబ్బంది కూడా లేదు. కేవలం ఎన్నికల ముందు దుర్మార్గమైన ప్రచారం చేసింది కాబట్టి, మొత్తమే లేదు కాలుష్యం పుట్టకపోయింది అని చెప్పి ప్రచారం చేసేది కాబట్టి, మన నీళ్ళు ఇస్తే నేను చెప్పింది అబద్ధం అని చెప్పి ప్రజలకు తేలిపోతుంది. కేసీఆర్ గారి పైన మేము చేసేది దుష్ప్రచారం అనే విషయం ప్రజలకు తెలిసిపోతుంది. మా బండారం బట్టబయలుతుందన్న భయంతో లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇవ్వక లక్షల మంది రైతులు ఉసురు పోసుకుంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.